హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి స్లాబ్ మీద ఫ్లోరింగ్ లాగుతామండి. అది ఎలా లాగుతాం క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మిడ్ ల్యాండింగ్ దగ్గర నుంచి వచ్చేద్దామండి. స్లాబ్ చూపిస్తాను. ఆల్రెడీ నేను పాయలు వేస్తామండి. ఇప్పుడు సెంటర్లో పాయలు పట్టుకొని వేస్తామని తాడు పట్టుకొని చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఎదరపక్క అండి. ఇది చూడండి, ఇదంతా ఎదరపక్క ఇదంతా ఫ్లోరింగ్ లాగుతుంది. మొత్తం ఇదంతా క్లియర్గా చూపిస్తాను చూడండి. ప్రతిది కూడా ఫస్ట్ టైం సున్నం కలుపుతున్నామండి. పాయలు వేస్తాం ఆల్రెడీ. ఇవ్వండి సున్నం కలుపుతున్నామండి. ఇప్పుడు చూడండి, ఇవ్వండి 3 బత్తలు కానీ లోడు. ఇవ్వండి ఎలకలు రాలేదండి, అందుకే మేతలు తిరగేసుకుంటున్నాం. చూడండి చూపిస్తున్నాం. ఇదంతా ఫ్లోరింగ్ లాగుతుంది. ఇదంతా మొత్తం ఇదిగోండి, ఇదంతా ఫ్లోరింగ్ చేస్తాం. చూడండి, ఇదంతా మొత్తం బాతు లోపల కూడా లాగుతామండి. ఇదిగోండి అతి చూపిస్తాం. చూడండి, ఇది బాతు లోపల అండి. నిన్న బిగించాం, ఫ్లోరింగ్ లాగేస్తామండి. ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అయితే దింస కొట్టి ఇవన్నీ పాయలు కూడా వేస్తాం. మధ్య పాయలు వేసుకోండి. ఇప్పుడు చూడండి, 4 పాయలు వేస్తాం. సెంటర్లో తాగెట్టుకుని పాయలు వేస్తాం. అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, మనం ఎప్పుడైనా సరే ఫ్లోరింగ్ లాక్కున్నప్పుడు మనం లిక్విడ్ వేసుకోలేండి. స్లాబ్ మీద కదండి, మనం భయం మనకు ఉంటుంది ఏ లీకేజ్ రాకుండా. చూడండి, ఇదిగోండి లిక్విడ్ కూడా మీకు చూపిస్తాను డబ్బా. ఇదిగోండి ఇదిగోండి ఇది లిక్విడ్ డబ్బా అండి, వేస్తాం. అది ఫుల్ డబ్బా అండి. ఇదిగోండి సున్నం కలిసిందో చూపిస్తాను మీకు ఉన్నది. పాయలు వేస్తామండి ఆల్రెడీ చివర చెప్పాను కదండి. ఇప్పుడు దీనికి పట్టుకొని సెంటర్లో పాయలు వేస్తున్నామండి. చూడండి, అది కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి, అదిగోండి ఇదిగోండి ఇప్పుడు పాయ వేస్తామండి. అదిగోండి ఇప్పుడు పాయ వేస్తాం. చివరి పాయ పట్టుకొని ఈ పాయకి వేసుకోవాలి మనం. చూడండి, తడుగుంటే మనం పొడి సున్నం వేసుకోవాలండి. పొడుగుంటే మనం తడి సున్నం వేసుకోవాలి. పాయలు పర్ఫెక్ట్గా ఉంటేనండి మనకి ఫ్లోరింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, తాడు మీద టైట్ లాక్కోవాలి, ఎందుకంటే మనకి మధ్యలో సొట్ట కింద వచ్చేద్దాం లేకపోతే. చూడండి, ఈ పాయలు అన్నీ వేసుకోవడం మీకు చూపిస్తాను. ఇవ్వండి చూడండి, ఇలా వేసుకోవాలి. సున్నం ఎక్కువ పడింది మాత్రం దింస కొట్టుకోవాలండి. అది మీకు చూపిస్తాను క్లియర్గా. ఇవ్వండి చూడండి, ఇవ్వండి వేసుకోవాలి. తాడు తలగకూడదండి, తాడు తలగకుండా వేసుకోవాలి పాయలు మనం కంపల్సరీ. 6 అడుగులు కూడా వేసుకోవాలండి. 6 అడుగులు కదా ఉంటుంది. అదిగోండి ఆ పాయ వేస్తాం. చూడండి, ఇప్పుడు ఇసుక తీసుకుందాం. ఇసుక మనం వేసుకోకూడదు పాయ, ఎందుకంటే ఇసుక అంటుపోయి అది ఫ్లోరింగ్ చేసిన తర్వాత గుల్ల కింద వచ్చేద్దండి. చూడండి, ఇలా ఒండ్రు వేసుకోవాలి. ఒండ్రులో కంపల్సరీ కదా లిక్విడ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఇదిగోండి లాస్ట్ పాయ అండి. ఇది అయితే పాయలు అయిపోయినట్టే. ఇంకా కచ్చలకి లైన్ చేస్తామండి. పాయ సున్నం వేసి పాయ కొట్టేసి చూపిస్తాం. చూడండి, అది కూడా ఇవ్వండి కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా మొత్తం మనకి ఇవ్వండి పాయలు వేస్తాం. ఇవ్వండి చివరి నుంచి ఆ చివరి దాకా అదిగోండి అయిపోయింది. ఇవ్వండి పాయలు కంప్లీట్ మనకి. చూడండి, ఇదిగోండి మనకి ఇప్పుడు పాయలు వేసాం కదండి. ఆ పాయలకి సున్నం ఇలా వేసుకుంటామండి. వేసుకొని చూడండి, అలా బద్ద అనుకుతాం దింస కొట్టి. చూడండి, అది ఈ పాయ మీకు చూపిస్తాం క్లియర్గా మనకి. ఇదిగోండి ఇలా వేసుకొని సదురుకోవాలండి. లోడ్ పట్టిన దగ్గర దింస కొట్టాలండి. లోడ్ అయిపోతే మాత్రం దింస కొట్టక్కలేదు. మామూలు సదురుసుకొని మామూలు తొక్కేస్తే సరిపోద్ది. చూడండి చూపిస్తాను అది కూడా. అలా సదురుకోవాలి. చూడండి అలా చదువుకోవాలండి. చూడండి శివదాకు పాయలలో చదువుకొని మనం అప్పుడు బద్దలు ఆపుకోవాలి. చూడండి చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఇదిగోండి చూడండి సదిరేసాం పాయ. చూడండి, ఈ పాయ లోడ్ పడుతుంది, అందుకే మేము దింస కొడుతున్నాం. చూసుకోండి, ఇవ్వండి దింస కొడితే ఏంటంటే బలంగా ఉంటుంది మనకు. ఫ్లోరింగ్ ఎప్పుడు కూడా గుల్ల రాదు.
ఇంకా దింసా లిక్విడ్ అన్నీ వేస్తాం ఫ్లోరింగ్ అనగానే. చూడండి ఇవ్వండి అలా కొట్టుకొని అప్పుడు మళ్ళీ లాక్కోవాలండి బద్ద. చూడండి బద్ద కూడా చూపిస్తాను. అదిగోండి చూడండి అలా వేసుకొని లాక్కోవాలి బద్ద. సొట్ట వచ్చిన దగ్గర మళ్ళీ సున్నం వేసుకొని బద్ద లాక్కుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పాయ. ఇప్పుడు కచ్చి అంటామండి దీన్ని. 2 పాయలు లాగైతే కచ్చికి మళ్ళీ సున్నం వేస్తాం. చూడండి ఒక పాయ ఒకటి ఉంటుందండి. అప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోద్ది ఇది. చూడండి అది కూడా మీకు చూపిస్తాను. ఆ పాయ కూడా ఎలాగేస్తాము. ఇప్పుడు 3 అవుతే 3 పాయలు అయిపోతే కచ్చి లాక్కుంటామండి. చూడండి చూసుకోవాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాయ కోసుకోవాలి. చూడండి అది పాయ అనేది చూడండి పాయ మాత్రం తెక్కకూడదండి. ఎందుకంటే మనం తాళ్ళు పర్ఫెక్ట్గా వేసుకున్నాం కదా, అందుకే తెక్కకుండా జాగ్రత్త కోసుకోవాలి. అదే చూడండి ఇదిగోండి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కచ్చిని సున్నం వేసుకోవచ్చు. చూడండి ఈ పక్కండి చూడండి ఇది ఆల్రెడీ వేస్తాం. మీకు చూపించలేదు కదా, ఇది కొంచెం ఈరుకులో ఉన్న వాళ్ళు చూపించలేదు. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తామండి ట్యాంక్ పక్కది పైసే కదండి చేసేస్తాం ఫస్ట్. చూడండి ఇదిగోండి అలాగా చూడండి చూడండి అలా చదువుకోవాలి నీట్గా. ఎక్కువ సున్నం పడితే మాత్రం దించ కొట్ట, తక్కువ పడితే మాత్రం కొట్టక్కర్లేదండి మనం. చూడండి మరి మాత్రం ఇదిగోండి ఒండ్రు మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రిప్ అదే పట్టుకుంటుందండి. లిక్విడ్ కంపల్సరీ వేసుకోవాలి. ఒండ్రులో లిక్విడ్ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే మనకి చెమ్మాయింపు రాదు. పైన వాటర్లో ఒకవేళ పైన కడిగినప్పుడు కానీ లేకపోతే వర్షం కానీ లీకేజ్ వచ్చినా అసలు అవ్వండి. మనం చూసుకోవాలి. చూడండి తడిగుంటే మాత్రం తడిపొడి వేసుకోవాలి, పొడిగుంటే తడి సున్నం వేసుకోవాలండి. చూసుకోండి ఎంత చదువుకోవాలి నీట్గా. యాజ్ ఎక్కువ ఉంటే మాత్రం చీపు తుడుచుకోవాలి, తక్కువ ఉంటే మాత్రం లైట్గా వేస్తే సరిపోతాయి. ఇదిగో చూడండి మనం మాత్రం పదునుగా ఉండాలి ఫ్లోరింగ్ లాగినప్పుడు. అలా లాగితేనే మనకు బాగుంటుంది ఫ్లోరింగ్. చూడండి ఇదిగోండి ట్యాంక్ మూల లాగేసినట్టే చూడండి పేదలు లాగుతున్నాం. ఇదిగోండి లాక్కోవాలి కంపల్సరీ. ఎక్కడ గుల్ల లేకుండా చదువుకోవాలండి. గుల్ల ఉందనుకోండి మళ్ళీ అది అలాగ ఉండిపోద్దండి. సిమెంట్లోనే అది అవ్వకపోతే మాత్రం కన్నం ముగిపోతే మాత్రం మనకి గుల్ల కింద వచ్చేద్దండి. పేళ్ళ కింద పొక్కుపోతుంది. చూసుకోలేదు పర్ఫెక్ట్గా. చూడండి కచ్చి అంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. చూడండి సున్నం సదిరిస్తాం మధ్యలో ఆగేస్తాం. చూడండి దగ్గర చూపిస్తాం. చూడండి ఇవ్వండి అలా పర్ఫెక్ట్గా లాక్కుంటే మనకి ఫ్లోరింగ్ చాలా బాగా వస్తుందండి. చూడండి అలా లాక్కొని మనకి ఎప్పుడైనా సరే. చూడండి ఇవ్వండి ఇది పాయ అండి. ఈ పాయకి పర్ఫెక్ట్గా అలాగా బద్ద లాక్కోవాలి మనం. చూడండి ఇవ్వండి అలా బద్ద పర్ఫెక్ట్గా లాక్కోవాలి. తెక్కని చూసుకోవాలండి. ఒకవేళ పొరపాటున ఒకవేళ తెగినా సరే అన్న పైన పొడేసి ఇటు లాక్కోవాలి. చూడండి చెక్క పిప్పిసినట్టు వచ్చింది సరే బద్ద అలా లాగాలండి. మనకి చెక్క బద్ద అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మామూలు ఐరన్ బద్ద కూడా వస్తుంది కానీ చూసుకోవాలండి. బద్ద లాగినప్పుడు ఏదైనా లాగితే పర్ఫెక్ట్గా అలా వస్తుంది. చూడండి చెక్క తిప్పుకుంటే అలాగా అంటే మొత్తం అంతా అలా రాదు. కొన్ని దగ్గర మాత్రం మామూలుగా వస్తాయి. దాన్ని మనం సున్నం నీట్గా వేసుకొని చదువుకుంటే దించ పర్ఫెక్ట్గా కొట్టుకోవాలండి ఎప్పుడైనా. చూడండి మీకు చూపిస్తాను. వీడియో చూపించిన చేత సరిపోతుంది. మీరు అలాగా చూడండి మధ్యలో ఆగేసాం కచ్చు ఒక చెక్క తిప్పుకొని వచ్చినా. చూడండి ఇవ్వండి 2 మెత్తులు ఉంటే పని స్పీడ్గా అవుతుందండి మనకి. చూడండి చక్కగా తిప్పుతున్నామండి. మధ్యలో ఆగేసాం కంప్లీట్ అయిపోయింది. మధ్య చక్కగా తిప్పాలండి. చూడండి మొత్తం చక్క తిప్పిన తర్వాత మీకు చూపిస్తాం క్లియర్గా. మొత్తం బద్ద అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి ఆ ముక్కలు చిన్న ముక్కలు ఆగేసి చిన్న బద్ద లాగుతుండేది లాగి చక్క తిప్పేస్తామండి. తిప్పిన తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా మళ్ళీ. చూడండి చూడండి ఇది అంత చక్క తిప్పిస్తాం
అదండి ట్యాంక్ దగ్గర ఉంటుంది చూడండి. అదిగోండి ఆ ముక్క తిప్పితే అయిపోయినట్టే. ఇది పక్క వచ్చి లైన్ చేస్తున్నాం. ఇందాకలాగే మధ్య పాయ కొట్టాం కదండి, అలాగే ఇప్పుడు దీన్ని చివరి పాయ అండి. ఇది మరి సున్నం వేసుకుంటున్నాం చూడండి. ఒండ్రు వేస్తాం ఆల్రెడీ. ఇదిగోండి దీన్ని వేస్తామండి. సదిరిస్తాం. ప్రతిదానికి దింస కొట్టాలి కంపల్సరీ. చూడండి ఇలా కొట్టుకోవాలండి దింస కంపల్సరీ. ఎందుకంటే మనం ఎంత గట్టి కొడితే అంత బలంగా ఉంటుందండి. బాగా దిగాలండి సున్నం. లేకపోతే గుల్ల కింద వచ్చేది, అది బిగుసుకోదు. చూడండి అలా చదువుకోవాలి నీట్గా. సున్నం సదరడం కూడా పర్ఫెక్ట్గా సదరాలండి. నేతగానే ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర డౌన్గా ఉంటుంది. చూడండి ఈ వీడియో చూపించిన చదువుకోవాలి పర్ఫెక్ట్గా. అప్పుడు మనం దింసు కొట్టిన కదా భద్ర ఆపుకుంటే అప్పుడు పాయ రెడీ అయిపోద్దండి. చూడండి చూపిస్తాను. చూడండి ఇది కొట్టేసి ఇంకొన్ని భద్ర ఆగుతున్నాం. చూడండి ఇది అయిన తర్వాత కచ్చింకి మాలు వేసుకోండి. ఈ లోపల చూడండి అదిగోండి కచ్చికి మాలు వేస్తాను చూడండి. అదిగోండి అలా వేసుకుని రావాలి. ఈ లోపల బద్దాలు అవుతుంది, కచ్చిని తయారవుద్ది. చూడండి కచ్చిమంతా తయారైన తర్వాత మీకు చూపిస్తాను. అది కూడా భద్ర ఆగిసిన తర్వాత సేమ్ ఆ కచ్చిలాగా లాగాలి. ఇది కూడా చూడండి ఇది కచ్చిలాగా లాగాలి. కచ్చి ఎలా తయారు చేసి ఆ కచ్చి కూడా ఎలా తయారు చేస్తాం చూడండి. కచ్చు చూడండి అలా కొట్టుకోవాలి భద్ర. మనం మొత్తం ఆ కచ్చిలో కొట్టుకోండి. ఇది కూడా చూపిస్తాను. సేమ్ మొత్తం సున్నం చదివిన ప్రతిసారి కూడా మనం దించ కొట్టుకోవాలి కంపల్సరీ. ఇదిగోండి చదువుకొని నీట్గా కొట్టుకొని రావాలండి. చూడండి కరెక్ట్గా. తర్వాత అలా భద్ర ఆపుకోవాలి. చూడండి ఆపుకోవాలంటే పర్ఫెక్ట్గా. చూడండి ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా లాక్కోవాలంట. చూడండి చెక్క టైపు చూపిస్తాను మళ్ళీ మధ్యలో ఆగిసిన తర్వాత. మధ్యలో ఆగిస్తాం చెక్క టిప్ చూపిస్తాను అన్నాను కదండి. ఇదిగోండి చెక్క టిప్ని చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి అలా ఎడ్జి వేసుకోవాలండి. ఎందుకంటే మనకి అక్కడ చెమ్మ కూడా రాదు, నీట్గా కూడా ఉంటుంది. మనకి అక్కడ పైప్ లైన్ వచ్చినా సరే కనిపించవండి. చూడండి అలా తిప్పుకో చక్కగా నీట్గా. కాళ్ళ బిట్టు మాత్రం నీట్గా తిప్పాలండి. ఎందుకంటే అవి నీట్గా అందంగా అంతే. చూడండి అదిగోండి అలా తిప్పుకోవాలి నీట్గా. చూడండి మొత్తం ఎడ్జి ఇలా వేసి చూసారండి. ఇలా వేసుకోవాలి ఎడ్జి. ఇదిగోండి ఇదంతా చెక్క తిప్పాలి. ఈ లోపల ఇంకొక కచ్చికి లైన్ చేస్తామండి. ఇవ్వండి పాయలు వేస్తాం ఆల్రెడీ ఉంది కదా. ఇవ్వండి ఈ రెండు కచ్చిలు ఎలా చేస్తాం అలాగేనండి. చూడండి ఇప్పుడు ఆ కచ్చిలో లైన్ చేస్తామండి. ఇంక ఇది చెక్క తిప్పినా ఇప్పుడు ఆ కచ్చికి వెళ్ళిపోతామండి. ఈ లోపల ఇంకో మేస్త్రి అది కొంచెం చూడండి మా ఊళ్ళో లైన్ చేస్తున్నాడండి. ఇక్కడ ఇంకోడేమో చెక్క తిప్పుతున్నాడు. అదిగోండి ఆ కచ్చి దగ్గరికి వెళ్తాం చూడండి. ఇప్పుడు చూడండి ఇదిగోండి మా వాడు పాయలకి సున్నం లైన్ చేస్తున్నాడండి. ఇదిగోండి చూడండి ఇలాగా సేమ్ ఇందాక కచ్చలకి ఎలా చదిరాం సేమ్ అయిందండి. మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా అలాగే చదురుకోవాలి. క్లారిటీ చూడండి చూపిస్తాను మీకు. చూడండి అలా లాక్కోవాలి. మన సున్నం అలా వేసుకొని సున్నం మొదలు తడిపొడిగా ఉండాలండి. ఎందుకంటే తడుగుంటే పని అవ్వదండి. మనం ఉంటే ఎట్టాలి కదా ఆరదు. చూడండి చదురుకున్న తర్వాత దింస కొట్టాలండి. నేత దగ్గర ఎత్తుగా దగ్గర ఏమో డౌన్గా ఉంటుంది చూడండి. అదిగోండి దిగితే మాత్రం మళ్ళీ సున్నం వేసుకొని మళ్ళీ దింస కొట్టుకోవాలి. నేత బద్దలు వేసుకుని సరిపోతే పలసుకుంటే. ఎక్కువైతే మాత్రం కొట్టాలి, తక్కువైతే అవసరం. చూడండి కరెక్ట్గా పాయ కరెక్ట్గా తెగాలండి. అలాగే పాయ కోసేయకూడదు. చూడండి తెగాలంటే పాయ కోసేస్తారు కొంతమంది. కోసేస్తే అక్కడక్కడ నీరు ఆగిపోద్దండి. చూడండి పాయ ఎలా ఉందో. ఆ పైప్ లైన్ దగ్గర అలా ట్యాప్ వేసుకుంటే మనకు పైపు కనిపించదు,
ఫ్లోరింగ్ కూడా చాలా అందంగా వస్తుందండి. చూడండి, ఇదిగోండి వేసుకుని ఆ ఊపిని బద్దలా తీసుకుంటే రోటర్తో నీరు చెక్క తిప్పుకుంటే సూపర్ అంతేదండి. చాలా బాగా వస్తుంది. చూడండి, అలాగే చూడండి పైపు కనిపించలేదు. ఇంకా పాయ కూడా చూసుకోవాలి, ఎందుకంటే పాయ తెగితే మళ్ళా టాయిలెట్కి పాయ వేసుకోవాలి. చూడండి, అలాగా అలా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా చదువుకోవాలి. చూడండి, ఇది దించు కూడా కొట్టేసాం, మధ్యలో అవుతున్నామండి. చూడండి, ఈ కచ్చంకి పాయ వేసాం కదండి, ఆ పాయ కట్ట కలాలండి. ఎందుకంటే నేస్తే అక్కడ ఎత్తుకుని ఇక్కడ డౌన్గా ఉంటుంది. చూడండి, హైట్ వచ్చిన దగ్గర అలా సున్నం తీసుకోవాలి. వాటర్ ట్యాప్ కొడతామండి. చూడండి, ఎందుకంటే ట్యాప్ కొట్టాం కదండి ఇక్కడ. ఇదిగోండి గోడ మూల అలా ట్యాప్ రావాలండి. చూడండి, అది కూడా ట్యాప్ లాగా. ఈ లోపల కొన్ని చెక్క టైప్ చూపిస్తుంది. చూడండి, ఇది ఎక్కడ దాకా అయిందో. ఇదండి, ఇదైతే చెక్క టైప్ ఆ మూల ప్యాచ్ చేస్తున్నాం. చెక్క టైప్ అయితే మొత్తం అయిపోయింది. ఇది ఇదిగోండి, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు చూడండి, ఇది ఆ ప్యాచ్ మళ్ళీ రాంగ్ కదండి. ఈ ఫ్లోరింగ్ చేస్తే ఈ బిల్డింగ్కి ఈ కంప్లీట్ అయినట్టే. చూడండి, ఇదిగోండి కచ్చింగ్ వేసుకుని వచ్చేస్తున్నాం సున్నం. ఇదిగోండి పాయ అయిపోయింది కదండి. మరి ఇది కచ్చింగ్ వేసేస్తే ఈ కచ్చిం అయిపోద్ది. మొత్తం అన్ని కచ్చీలు అలాగే లాగాలండి. చూడండి, ఇదిగోండి ఈ కచ్చి ఒకటి ఉంటుంది. ఒక పక్క అయిపోయినట్టే. ఇది ఎల్ షేప్ ఫ్లోరింగ్ అండి. ఇదిగోండి, ఇది లాగుతా, ఇది ఎదరు లాగినప్పుడు మీకు చూపిస్తానండి. మొత్తం ఫ్లోరింగ్ అంతా అలాగే లాగాలి. ఒండ్రి ఎట్టాలండి. ఒండ్రి ఎట్టేటప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం అంతా ఒండ్రి అలాగే ఎట్టుకుని రావాలి. పైన ఫ్లోరింగ్ అయింది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ దాకా వచ్చిందో మీకు చూపిస్తానండి తర్వాత. చూడండి, ఇది అయిపోయిందో చూపిస్తాను కదా. ఇదిగోండి ఆల్రెడీ ఇదిగోండి ఆ సైడ్ నొక్కేసాం. చూడండి, అలా నొక్కోవాలి మూలని ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ అది మన ఇల్లుగా ఆరి ఉంటుంది. ఇదిగోండి, ఇది మధ్యలో ఆగాలి. పాయల్లాగా మధ్యలో ఆగేసి అప్పుడు చెక్క తిప్పుతాం. చూడండి, ఆ మొక్క తిప్పాలండి. ఇప్పుడు ఇది సున్నం చదువుకొని దించు కొట్టుకుని మధ్యలో ఆగుతాం. చూడండి, అదిగోండి చూపిస్తాను. చూడండి, అదిగోండి అలాగా ఇదంతా రావాలి. దించు కొట్టుకోండి. చూడండి, వీడియో చూపించినట్టే మొత్తం దించు కొట్టాలి. అలాగా మొత్తం పాయికి చూడండి, ఇదంతా లాగా ఎంత మధ్యలో ఆగేసాం. నా పక్కనే ఉంటుగా వస్తున్నాడు మేస్త్రి. చూడండి, అది కూడా చూపిస్తాను. అది వాటర్ పైప్ వెళ్ళేది. సో అటుపక్క చూపిస్తాను. ఈ ఒక్క డ్రాగించిన తర్వాత అక్కడికి వెళ్దాం. మధ్యలో అయితే చూడండి దించుకుంటూ అక్కడక్కడ చోట్ల దగ్గర సొంతం వేసుకొని అక్కడ ఆపుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, చూడండి చూపిస్తాను మధ్య ఆగినప్పుడు. అదండి అలా బద్దలు ఆపుకో. చూడండి, ఆ పాయికి లాగా ఈ పాయికి ఇలా లాక్కొని బద్ద. చూడండి, ఆ కచ్చం ఆదా చేస్తాం కదండి. ఆ కచ్చానికి ఈ పాయికి లాక్కోవాలి. చూడండి, ఇప్పుడు కచ్చం అవుతుంది. చూడండి, ఇది చూడండి కచ్చం అవుతున్నాం. ఇవన్నీ లాక్కోవాలి మొత్తం కచ్చానికి. మనం ఆల్రెడీ కచ్చం కూడా మనం దించు కొట్టేసాం కదా. చూడండి, ఈ మూల మనం చూసుకోవాలి. మూల మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ కొట్టాల్సిందే. ఎందుకంటే మనం అడుగు వేసిన సార్ దిగదు. రేపు గుల్ల కూడా రాదండి. చూడండి, మామూలు కట్ట చదువుకోవాలి. మన భద్రాయి కొంచెం వస్తుంది. మన కచ్చానికి కొంచెం ఒక అరౌండ్ పైకి ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బద్ద. నేత కనుక బాగా ఎక్కువ వచ్చిందనుకో మొత్తం అంతా తీస్తూ ఉండాలి. సున్నం కూడా పర్ఫెక్ట్గా చదువుకోవాలండి. చూడండి, ఇవన్నీ వీడియో చూపించినట్టే సేమ్ ఇలా లాక్కుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగా ఇలా లాక్కోవాలి. చూడండి, అలాగే ఈ రోజు నాకు ఒంటాడుతున్నారు కానీ అక్కడ చూపిస్తాను. చూడండి, ఇదిగోండి
వంట పెట్టేసాం. ఇదిగోండి, ఇది ఒక మేసే వండేట్టుకుని వస్తున్నాయండి, చూపిస్తామని చెప్పాను కదండి. అదిగోండి వండేట్టు సాంగ్ పెట్టుకుని వస్తున్నాం వేసి. అదిగోండి అవి ఆ పీఠం చూసారు కదండి, అది ఫ్లోరింగ్ మీద పెట్టాలి. అది ముందు పెట్టుకుని ఒకళ్ళు తీసి ఫ్లోరింగ్ మీద పెట్టుకుంటే బలంగా ఉంటది. చూడండి అక్కడ దాకా ఉండేట్టేమండి, ఇది అంతా వంట పెట్టలేదు. చూడండి ఇది కూడా పెడతాం. పెట్టేసిన తర్వాత సాంజ పడతామండి. చూడండి చూపిస్తాం ఇది కూడా. చూడండి చూడండి ఇక్కడ దాకా అది ఫ్లోరింగ్ ఇలాగ అయిపోయినట్టే. ఎదరపక్క ఉంటుంది, ఇవన్నీ వంట పెట్టాలి. ఇది ఎంత వంట పెట్టేసి ఇంక ఇది కంప్లీట్ అయిపోద్దండి. ఏడుగా వెళ్ళిపోతాం. చూడండి ఇది అంతా వంట పెట్టాలి. ఇదంతా వంట పెట్టాలి. చూడండి చూపిస్తానండి. వంట పెట్టేసిన తర్వాత ఎదర చూపిస్తాను. చూడండి లోపల ఎదర వంట ఫినిషింగ్ పెడుతుండగా మేము అలా వీడియో చేస్తాం. చూడండి సరే అలా సాంగ్ కొట్టుకోవాలి నీట్గా. ఎదరికి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఎదరికి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇదేండి రాగాలి. ఇప్పుడు ఇదంతా ఉప్పు చక్కకి ఇవన్నీ వండేట్టుకుని వచ్చేస్తున్నాం. చూడండి ఈ వీడియో చూపించినట్టు అలా వేయండి వంట. చూడండి అటు పక్కన చూపిస్తాను. వేసుకోవాలి వంట వేసుకొని చక్క తిప్పుకోవాలి. చూడండి అలాగా తిప్పుకోవాలి. ఒకవేళ మనం వండేసాం ఇంకా తడిగి ఉంటే 2 సార్లు చక్క తిప్పుకోవాలండి. చూడండి మొత్తం వండేసి మీకు అదపు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఎట్టేసి సాంజ కొడతాను. చూడండి ఎగుండి అలాగా అలా పెట్టుకోవాలి. సాంజలు కొట్టుకొని రావాలి. చూడండి అవన్నీ పులుముకొని కొట్టుకోవాలి. తడుగుంటే మాత్రం గట్టి పిండుకొని కొట్టుకోవాలండి. చూడండి అలాగా. చూడండి మొత్తం ఇదంతా అయిపోయి చూపిస్తాను. అట్టకల్లా కొట్టుకుంటేనే మనకు బాగా వస్తుంది. చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయిందంటే ట్యాంక్ పక్క అంత మొత్తం కూడా మనకి గోడకి స్లాబ్ దగ్గర మాత్రం జాయింట్ వేసుకోవాలండి. అలాగే చూడండి ఎడ్జ్ అలాగే వేసుకోవాలి. చూడండి వచ్చిన చూడండి పైకి దగ్గర. చూడండి మొత్తం అయిపోయింది. ఓన్లీ మాత్రం ఉంది. ఇది కొట్టయితే ఎదర మొక్క ఉంటుందండి. మనం సంచులు అలాగ వేసుకోవాలండి. మడతట్టు వేసుకుంటే ఏంటంటే పెచ్చులాగా ఇప్పుడు కాలు మీద అనుకోండి ముద్ద దిగిపోతాయి కదా, అందుకే సంచులు వేసుకొని కొట్టుకోవాలి. బకెట్ దాని మీదే పెట్టుకోవాలండి, కింద పెట్టుకోకూడదు. చూసుకుంటుగా కంపల్సరీ మనకి ఖర్చు పర్ఫెక్ట్ గా రావాలంటే వదిలిగా ఉండాలండి. బాగా తడిగా ఉండకూడదు, బాగా ఆరిపోయి ఉండకూడదు. ఆరిపోయిందంటే మనం ఫస్ట్ పలసి పెట్టుకోవాలి. తర్వాత మీడియంగా పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా బలంగా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అండి. చూసుకోండి ఇలాగా మొత్తం ఇదంతా అయింది. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవ్వ ఎదరికి వెళ్ళిపోతుందండి. ఎదరు ఉండే ఆడుతున్నారు కదండి. చూడండి ఆ మొక్క అంతా పెట్టేశారు. ఆ మెట్లు అందరూ పెట్టాలి. చూపిస్తాను చూడండి. ఇది అలాగా సాంగ్ అవుతుంది. మాకు అక్కడ పని అవుతుంది. చూడండి చూపిస్తాను. ఇలా పెట్టుకోవాలి. ఎదర పక్క ఈ నాశనం అడ్డం చూసాం. ఎందుకంటే మనం నడితే దారి ఉంటుంది కదా. చూడండి వండేసిన తర్వాత అది చెక్క టైపు అలా అనాలి. కొంతమంది పొట్టి చెక్క టైపులు ఉంటాయండి, అవి కూడా దాంతో కూడా ఇలాగే అనాలి సేమ్. చూడండి సాంజ్ కొట్టిన చూపిస్తాను మీకు. ఇంకా ఇదిగోండి ఎంత పెట్టేసాం. ఇదిగోండి ఎంత పెట్టేసాం. ఎంత సాంజ్ కొట్టినా చూపిస్తాను మీకు. అది కూడా పెట్టేస్తాను. చూడండి మొత్తం అంతా అయిపోయింది. చూడండి ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది మాత్రం మనం నడుపుతాం కదండి, అందుకోసం ట్యాబ్లెట్ నొక్కుతున్నాం. ఇలా నొక్కోవాలి. చూడండి ఇలా నొక్కోవాలి. ఇలాగా కంప్లీట్ అయిపోయినట్టండి ఇది. చూడండి ఇదంతా ట్యాబ్లెట్ నొక్కిస్తాం. ఇలా నొక్కుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా ఉండాలి మొత్తం.
వీడియో అయితే ఇక్కడ అయిపోయినట్టుంది. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి.